సో మేడం గారు, కర్మ సిద్ధాంతం ఉందా లేదా అంటే ఇందాక మనం చాలా వరకు చెప్పుకున్నాం దీని మీద. కర్మ ఎలా తప్పించుకోవాలి, అసలు యూనివర్స్ ఏ ఏ సమయాల్లో నీకు కర్మ ఇస్తుంది? ఓకే సార్, ఇక్కడ మనము యూనివర్స్ కర్మని ఇస్తుంది అనే దానికన్నా యూనివర్స్ ఒక నియమం పెట్టుకుంది. ఇప్పుడు మనము రోడ్లు ఉంటాయి, ఇళ్ళ దగ్గర ఉన్న చోట గ్రూప్లో ఏమవుతుంది అంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ పెడతారు. అదే మెయిన్ రోడ్లో అయితే సిగ్నల్స్ ఉంటాయి. అలాగే హైవేలో అయితే ఏమీ లేకుండా ఉంటాయి. ఎందుకని ఇవన్నీ ఇవ్వబడ్డాయంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే గ్రూప్ కాన్షియస్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉండాలి అనేది ఒక నియమం. ఆ నియమాన్ని మనం తప్పాము అనుకోండి, దానికి తగ్గ ఫలితాన్ని తీసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాము, రెడ్ సిగ్నల్ వేశారు, నేను బైక్ ఆపలేదు అనుకోండి, బైకో కారో ఆపలేదు, ఏం జరుగుతుంది? ఫైన్ పడవచ్చు, లేదా యాక్సిడెంట్ అవ్వచ్చు, నా బాడీ పార్ట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదా నేను కూడా ఉండొచ్చు. అంటే నియమాన్ని కనుక మీరు ప్రయత్నిస్తే పక్కకు వెళ్తే తప్పకుండా మీరు ఫలితాన్ని పొందుతారు. ఇది కర్మ సిద్ధాంతం. చెప్పలు కూడా ఒకసారి గట్టిగా, విశ్వ నియమాన్ని మీరు గౌరవించాలి, ఆ విశ్వ నియమాల్లో జీవించాలి ఖచ్చితంగా, లేదంటే కర్మ సిద్ధాంతానికి లోబడాలి ఉంటుంది. వెరీ గుడ్. మరి అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. మరి అలాగా నీకు ఒక కర్మ ఎంటర్ అయిపోయింది అనుకుందాం, నువ్వు తప్పు చేసావు ఏదో సంథింగ్, ఆ కర్మని ఎలా మార్చాలి ప్రజెంట్లో? దీనికి అపాయం అంటే వచ్చేది నీకు అపాయం, దాన్ని ఉపాయంతో తప్పించుకోమన్నాడు. అర్థమైందా? నీ కర్మ అంటే నీకు ఒక అపాయం వస్తుంది, దాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ ఎలాగంటే నీ స్థితి మార్చుకోవాలి. ఇప్పుడు మనకు ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. నువ్వు మనిషివే, ఆ దేశానికి ప్రధానమంత్రి కూర్చున్నవాడు మనిషే. కానీ ఆయనకు ఒక రూల్ ఉంది, ఆయన సిగ్నేచర్కి కొంత పవర్ ఉంది. ఆయన అవసరమైతే ఇప్పుడు సీఎంకి ఒక రూల్ ఉంది, ఎమ్మెల్యేకి ఒక రూల్ ఉంది. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేకి అంతవరకే పవర్ ఉపయోగిస్తాడు, సీఎంకి ఆ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆ పవర్ ఉపయోగిస్తాడు, ఆ ప్రధానమంత్రి వారు ఆ దేశం మొత్తానికి పవర్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ నీకు వచ్చేదాన్ని అంటే ఉపాయం అంటే నువ్వు అనుభవించకూడదా అంటే నీకు ఆ టైంకి ఆ జ్ఞానం తెలిస్తే నువ్వు దాన్ని తప్పించుకుంటావు, తెలియలేదనుకో నువ్వు అనుభవిస్తావు. సింపుల్ అంతే. దీనికి శ్రీకృష్ణుల వారు చెప్పారు, వచ్చే అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అని. ఇక్కడ అంటే ఏంటంటే ఇక్కడ మన సరిగ్గా నాకు అంటే నేను ధ్యానంలోకి వచ్చి 2007లో ధ్యానంలోకి వస్తే ఇప్పుడు దాదాపుగా 18-19 సంవత్సరాల్లో నాకు తెలిసింది ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని ఒకటి, ఈ ఫ్రీ వీల్ ఒకటి సరిగ్గా మనం అర్థం చేసుకోలేదని నాకు అర్థమవుతుందా? కర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోలేదు, ఫ్రీ వీల్ కూడా సరిగ్గా మనం అర్థం ఇంత మేడం గారు అన్నట్టుగా మీకు BMW కారు ఉంది, ఓకే, మీ రేంజ్ స్పీడ్ 180 వెళ్ళొచ్చు. నాకు చిన్న కారు ఉంది, నా రేంజ్ స్పీడ్ 100 మించి వెళ్ళకూడదు. నేను మీతో పోటీ పడితే ఎలాగా? అర్థమైందా? ఓకే, హైవే రోడ్డు బాగుంది, మళ్ళీ అదే ఫ్రీ వీల్, అర్థమైందా? రోడ్డు బాగుంది, కానీ నా దగ్గర ఉన్న కారు దగ్గర ఉన్న ఇంజిన్ పవర్, హార్స్ పవర్కి మీ దగ్గర ఉన్న దానికి సిస్టమ్కి చాలా తేడా ఉంది. అదే మనం అర్థం చేసుకోవాలి. నీ దగ్గర ఉన్నది సిస్టమ్ అంటే నీ యొక్క స్థితి ఏదైతే ఉందో అది కనుక నువ్వు అర్థం చేసుకుంటే ఆ కర్మ అనేది కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటావు. లేదనుకుంటే అది వీరన్నట్టు బొక్కబారులో పడతారు.